హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టీజీపీఎస్సి జూన్ 9వ తారీఖున రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం మన వద్ద ఉంది. దానిలోని ఒక 25 ప్రశ్నలు ఎలా వచ్చాయి, వాటికి సంబంధించిన కొంచెం వివరణాత్మకమైనటువంటి విశ్లేషణను చూసే ప్రయత్నం చేద్దాం. 26th బిట్ అంటే నా దగ్గర ఉన్న పేపర్లో 26వ బిట్ ఏంటంటే, అధికరణం 15 గురించి క్రింది వాటిలో ఏ వాక్యాలు సరి అయినవి ఆర్ సరి అయినది అని అడిగారు. దీంట్లో మనకు ఏబిసి అని ఇచ్చారు. దాంట్లో మనకు ఖచ్చితంగా క్లియర్గా మనం 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా అంటే, చట్టం ముందు సమానత్వం, సి అనే ఆప్షన్ని వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్. ఇది చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే, చట్టం ముందు అందరూ సమానత్వం ఉంది 14వ ఆర్టికల్. సో సి కాదు కనుక ఆప్షన్ 3ని ఆప్షన్ 4ని వీ కెన్ ఎలిమినేట్. అప్పుడు మిగిలేది ఏంటి? బి మాత్రమే. ఏ మరియు బి మాత్రమే. ఏమొచ్చి ప్రభుత్వం పౌరుల పట్ల మత, వర్ణ, కుల, లింగ, పుట్టిన ప్రదేశాల లేదా వాటిలో దేని ఆధారంగానైనా ఎటువంటి వివక్ష చూపరాదు అనేది. సో ఇది రైటే. మనకు ఆర్టికల్ 15 ప్రకారం 5 రకాల వివక్షలను చూడకూడదని చెప్పి మనం చదువుకుంటాం. ఇక్కడ మనకు ఏ స్టేట్మెంట్లో లింగాన్ని ఉంది, దాన్నే కొంచెం బ్రీఫ్గా బీలో ఇచ్చాడు. ప్రభుత్వం స్త్రీలకు మరియు పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించడాన్ని ఈ అధికరణం నిరోధించదు. అంటే ఈ 2 కూడా అంటే వివక్ష చూపకూడదని చెప్పుంటుంది కదా, ఈ విషయాన్ని అంటే ఏ మరియు బి అనేవి 2 కూడా సరి అయినవే అనేది మాత్రం దీనికి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 27వ ప్రశ్న, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కు సంబంధించి క్రింది వాటిలో ఏది లేదా ఏవి ఒప్పు అన్నాడు. రైట్ అయినవి ఏంటి? ఇక్కడ ఏబి మాత్రమే రైటు. ఇది మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇది మొత్తం గ్రామీణ జనాభాలో 75% వరకు కవరేజీని అందిస్తుంది. ఇది 2 విభాగాల లబ్ధిదారులు అంటే అంత్యోదయ అన్న యోజన, గృహస్థులు మరియు ప్రాధాన్యత కలిగిన గృహములకు వర్తిస్తుంది అనేటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా రైటే. ఏబి రైట్ ఇక్కడ. ఇరవై 28వ ప్రశ్న, మనకు ప్రశ్నలు అభ్యర్థులు చాలామంది లెంతీగా ఇచ్చారని చెప్పన్నారు కదా, ఇదే ప్రశ్న. ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన పిఎం అజయ్ గురించిన ఈ క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి అంటే ఏబిసి రైట్ అటే. షెడ్యూల్ కులాల ప్రజలు అధికంగా ఉన్న గ్రామాలలో తగిన మౌలిక సదుపాయాలు మరియు అవసరమైన సేవలు నిర్ధారించడం ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధి సూచికలను మెరుగుపరచడం రైట్ ఆప్షన్. అక్షరాస్యతని పెంపొందించడం మరియు నివాస సౌకర్యాలతో కూడిన పాఠశాల మరియు ఉన్నత విద్యా సంస్థల్లో షెడ్యూల్ కులాల విద్యార్థుల నమోదుకు ప్రోత్సహించటం, నైపుణ్యాల ద్వారా అదనపు ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా షెడ్యూల్ కుల కమ్యూనిటీల పేదరికాన్ని తగ్గించటం అని ఏబిసి 3 రైట్. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ని దాంట్లో విలీనం చేశారన్నారు. ఆ స్టేట్మెంట్ రైట్ కాదు. 3 డి ఆప్షన్ది రాంగ్ అనమాట. నెక్స్ట్ 29వ ప్రశ్న, ఏ మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం గరిమ గృహ ఆశ్రమ గృహాలను ప్రారంభించింది? దీనికి ఆన్సర్ ఏంటంటే సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ. తర్వాత ప్రశ్న 30వ ప్రశ్న,
క్రింది వాటిలో ఏ అధికరణం భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాల ఆర్థిక సంరక్షణకు సంబంధించినది కాదు? అంటే అధికరణం 34 దీనికి సరైనటువంటి ఆన్సర్ అట. నెక్స్ట్ ఇది మ్యాచింగ్స్ 31th బిట్. క్రింది ఆరోగ్య మిషన్లను వాటిని ప్రారంభించిన సంవత్సరములతో జతపరచము అని చెప్పన్నారు. జాతీయ దీనికి ఆన్సర్స్ చెప్తా చూడండి. A3 జాతీయ ఆరోగ్య మిషన్ 2005. B4 జాతీయ ఆయుష్ మిషన్ 2014. నేషనల్ మిషన్ ఆన్ మెడిసినల్ ప్లాంట్స్ 2008. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ ఇది 2018. ఇది కొంచెం కష్టమైనటువంటి ప్రశ్నే. అయితే మనకు బయటకు వచ్చిన కీ ఎదుక్కోవడం చాలా ఈజీ అలాంటి ప్రశ్నలు, కానీ ఎగ్జామ్లో హాల్లోకి వచ్చినప్పుడు రాయటం కష్టం. ఈ ప్రశ్న కష్టం అంటే ఇది కూడా అలాంటిది అయినప్పటికీ కూడా ఎలిమినేషన్ మెథడ్లో ఒక్కటి తెలిసినట్లయితే ఏది ఎస్సీ మరియు ఎస్టీలపై దురాఘాతాల నిరోధక చట్టం మనం 1989 అని చదువుతూ ఉంటాం. ఈ ఒక్కటి తెలిసినట్లయితే మనం అన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి చట్టం 1993 అది. బాల కార్మిక చట్టం 1986. వికలాంగుల చట్టం 2016. సో ఈ ప్రశ్న కొంచెం ఈజీగా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఇది చూడడానికి పెద్దగా అనిపించినప్పటికీ కూడా మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగానే పెట్టవచ్చు ఈ ప్రశ్నకి. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అణగారిన మరియు అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలకు వారి సామూహిక బేరసారాలకు మరియు స్థానిక పాలన మరియు అభివృద్ధి ప్రక్రియలో వారికి తగిన వాటాను పొందడానికి అవకాశం అందిస్తుంది. అంటే ప్రజాస్వామ్యాన్ని కేంద్రీకరించడం వల్ల అందరికీ కూడా అవకాశం వస్తుందని స్టేట్మెంట్. దానికి కారణం వికేంద్రీకరణ మరియు ప్రజాస్వామీకరణ ప్రక్రియ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మహిళలు వంటి అత్యంత మినహాయించబడిన సామాజిక సమూహాల ప్రయోజనాలను రక్షించడానికి సహాయపడుతుంది అనేది. సో ఇది కూడా రైటే. అందుకని ఆన్సర్ ఏమవుతుందంటే ఏ మరియు ఆర్ రెండూ నిజం, మరియు ఆర్ అనేది ఏకు సరైనటువంటి వివరణ కూడా. నెక్స్ట్ మొహర్రం నెలలో గోల్కొండను సందర్శించిన ఏ విదేశీ యాత్రికుడు షియా మరియు సున్నీ ముస్లిం వర్గాల మధ్య సంఘర్షణల గురించి తెలిపాడు? ఈ ప్రశ్నకు ఆన్సర్స్ రెండు చెప్తున్నారు. జీన్ డి దేవనట్ అని కొంతమంది, జీన్ బాప్టిస్ట్ ట్రావర్నేరి అని కొంతమంది చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కీ అఫీషియల్ కీలో మాత్రమే దొరుకుతుంది మనకు. సో వీ హ్యావ్ టు వెయిట్ అప్ టు దట్. నెక్స్ట్ ముప్పై 35వ ప్రశ్న వచ్చి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించము. కుతుబ్ షాహీల వాస్తుశిల్పి పర్షియన్, హిందూ మరియు మొఘల్ చక్రవర్తుల మిశ్రమ శైలి అని చెప్పని స్టేట్మెంట్ రైటెడ్ అది. రెండవది హిందూ ఇతిహాసాల్లోని చిత్రాలు మరియు చిహ్నాలను బాలా హిసార్ దర్వాజాపై విశేషంగా ఉన్నాయట. ఏ మరియు బి అనేటువంటి రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవి అట దీనికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 వచ్చి ఈ ప్రశ్న ఎగ్జామ్ హాల్లో కష్టం అనిపించినప్పటికీ కూడా ఎలిమినేషన్ మెథడ్లో
50% చేయడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ఈ క్రింది సంస్థల ప్రారంభమును ప్రాతిపదికగా వరుస క్రమంలో రాయము. మనకు తెలుసు మొదటి స్కూలు సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ అని చెప్పని. దాంతో మనము ఏ మరియు డి అనే 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆన్సర్ 2లో కానీ 4లో కానీ ఉంటుంది. సరే, ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్, తర్వాత దారుల్ ఉలూమ్ ఓరియంటల్ స్కూల్, ఇంజనీరింగ్ స్కూల్, మదర్సా ఈ ఆలియా అనేది సరైనటువంటి ఆన్సర్. నెక్స్ట్ 37వ ప్రశ్న, క్రింది వ్యాఖ్యలను పరిగణించము. ఇది కూడా కొంచెం అఫీషియల్ కీలో మాత్రమే క్లారిటీ వచ్చేటువంటి ప్రశ్న ఇది. నృత్య రత్నావళిలో జయాపసేనాని కొల్లాట అనే నృత్య రీతిని ప్రస్తావించాడు అని చెప్పనుంది. జయాపసేనాని దేన్నంటే కొల్లాట కాదు, నేను చదివినటువంటి త్వరలో పేరిణి నృత్యం గురించి ప్రస్తావించాడు అని చెప్పి చదివాను. సో ఈ స్టేట్మెంట్ నాకు తెలిసి తప్పు. ఈ కొల్లాట నృత్యాన్ని తెలంగాణలో దొమ్మరులు ప్రదర్శించేవారు అని, ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఏ మరియు బి 2 కావు అయి ఉండాలి. కానీ నిపుణులు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే ఏ మరియు బి 2 సరైనవి అని ఇచ్చారు. సో దీనికి సరైన సమాధానం మనము టీజీపీఎస్సీ వారు ఇచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. నెక్స్ట్ ప్రశ్న వచ్చి, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించము. దీంట్లో మొదటి స్టేట్మెంట్ మాత్రమే సరైందట. బద్దగేశ్వర దేవాలయము వేములవాడలో నిర్మించబడింది అని ఉంది. నెక్స్ట్, అలాగే ప్రాకృత భాషలో రచించబడిన కన్యాకారక అను గ్రంథం వైద్యమునకు సంబంధించింది. ఇది తప్పని ఉంది అంటున్నారు. ఏ మాత్రమే రైట్ అయిందట. ఇది కష్టమైన ప్రశ్న. ఇది తరువాతది 39, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము. పంప కవి యొక్క విక్రమార్జున విజయము ముదుగుండ చాళుక్యుల గురించి కొంత తెలుపుతుంది. ఇది రైట్. క్రివ్వక శాసనము ముదిగొండ చాళుక్యులు మరియు రాష్ట్రకూట్ల మధ్య సంఘర్షణ గురించి తెలుపుతుంది. ఇది తప్పట. దీంట్లో సరైనది ఏ మాత్రమే అట. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన జతను గుర్తించము. పున్న అంజయ్య నీలగిరి కవుల సంచిక రైట్. అయితే కొంతమంది ఏమంటున్నారంటే సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పండితుల సంచిక రైట్ అంటున్నారు. గోల్కొండ కవుల సంచిక అనేది సురవరం ప్రతాపరెడ్డికి సంబంధించింది. ఇక్కడ పండితులు అని ఇచ్చారు. సో ఇది తప్పు. సరైన సమాధానం పున్న అంజయ్య నీలగిరి కవుల సంచిక అయి ఉంటుంది. నెక్స్ట్ 41వ ప్రశ్న, ఈ క్రింది వాటి స్థాపన కాలక్రమానుసారంగా రాయము. దీంట్లో అరుంధతీయ మహాసభ తర్వాత సి అంబేద్కర్ యూత్ లీగ్, డి మున్నూరు కాపు మహాసభ, చివరుగా మాతంగి సభ. 42వ ప్రశ్న, ఇది సులువైనటువంటి ప్రశ్న. ఈ క్రింది వారిలో ఎవరు ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథ రచయిత? విద్యానాథుడిని ప్రతాపరుద్ర యశోభూషణం అని చదువుతాం మనం. విద్యానాథుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 43వ ప్రశ్న, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము. శ్రీశైలంలో మల్లికార్జున దేవుడి చెంచురామయ్య అని పిలిచేవారు. ఇది రైటే. తిక్కన తన గ్రంథమైన మహాభారతంలో హరిహర ఆధారణ బోధించను. ఇది కూడా రైటే. ఈ 2 కూడా రైటే. తప్పు ఆన్సర్లు చదవద్దు. మనం చదివితే మళ్ళీ అవి బ్రెయిన్లో ఫిక్స్ అవుతాయి, తర్వాత కళ్ళంలో పరీక్షలకి మనం డిస్టర్బ్ చేస్తాయి. సో ఏబీ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44లోకి వెళ్దాం.
ఇక్కడ ఇది కొంచెం కష్టమైన ప్రశ్నే, పుస్తకాలు ఎవరెవరు రాశారనేది. క్రింది రచయితలను వారి రచనలతో సరిపోల్చండి. సింగమ నాయకుడు, రత్న పాంచాలిక, పెద్దన, కావ్యాలంకార చూడమని, అనంత చందోదర్పణం, జక్కన, విక్రమార్క చరిత్ర. నెక్స్ట్ కొంచెం హిస్టరీకి సంబంధించిన ప్రశ్నలు అంత సులువుగా ఏమీ లేవు. ఇక్ష్వాకు శ్రీ శాంతమూలునికి సంబంధించి క్రింది ప్రతిపాదనను పరిగణించము. ఇతడు వైదిక మతమును పోషించను. జగ్గయ్యపేటలో ఇతడు అశ్వమేధ యజ్ఞము నిర్వహించను. ఏబి సరైనటువంటి వట. నెక్స్ట్ 46. ఈ క్రింది వాటిలో ఏది తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలము నాటి మహాసాంఘిక కేంద్రము? దీనికి సంబంధించి కూడా 2 ఆన్సర్స్. కొంతమంది ఇంద్ర పాలనగరం అని, మరికొంతమంది కీసర అని అంటున్నారు. ఇట్ విల్ బి డిసైడెడ్ ఇన్ టీజీపీఎస్సి అఫీషియల్ కీ. నెక్స్ట్, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించము. శాతవాహనుల కాలంలో తర్వాత కాలంలో మాత్రమే సమాజంలో చతుర్వర్ణ వ్యవస్థ రూపొందించుకున్నది. శాతవాహన కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనుసరించబడలేదు అని. ఈ 2 స్టేట్మెంట్లు కూడా తప్పట. సో ఏ మరియు బి 2 కావు. నెక్స్ట్, బౌద్ధ ప్రార్థనా మందిరమును ఏమంటారు? చైత్యాలు అంటారు. రైట్, ఈజీ ప్రశ్న ఇది. హిస్టరీలో ఈజీ ప్రశ్న ఏదైనా వచ్చింది అంటే అది ఇదే. కానీ ఇది ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు కొంత కన్ఫ్యూజ్ గురైంది. రైట్. క్రింది నీటిపారుదల ఎత్తిపోతలలు ఆనకట్టలను జతపరచండి. రైట్. ఇక్కడ చూద్దాం. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఇది ఎక్కడ ఉందంటే కృష్ణానదిపై ఉంది. నెక్స్ట్ బి, నిజాం సాగర్ ప్రాజెక్టు మంజీరా నదిపై ఉంది. చాలా ఈ ఒక్క తెలిసినట్లయితే B4ని వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ ఆల్ ఆప్షన్స్. నెక్స్ట్, జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ఇది ఎక్కడుందంటే గోదావరి నదిపై ఉంది. దేవాదుల ఇటు మనకు వాజేడు కవతలొడ్డున ఉంటుంది. నెక్స్ట్, మనకు ఇది తెలిసిన దేవాదుల గోదావరిపై నదిపై ఉందన్న విషయం తెలిసినా సరే వీ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. చెనక కొరాట ఆనకట్ట ఇది ఎక్కడుందంటే పెన్ గంగాపై ఉంది. ఈ పెన్ గంగా అనేది గోదావరి యొక్క ఉపనది. వార్దా, పెన్ గంగా అనేవి. ఓకే, ఈ ప్రశ్న కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ సులభమైనటువంటి ప్రశ్న. నెక్స్ట్ 50వ ప్రశ్న. అన్ని దినపత్రికల్లో కూడా మహాలక్ష్మి పథకం మీద ప్రశ్న వచ్చిందని చెప్పి ప్రస్తావించడం జరిగింది. కొంతమంది ప్రశ్నాపత్రం సులువుగా ఉంది అని చెప్పి అనుకోవడానికి ఇలాంటి స్కీమ్ అడిగారు కనుక చాలా ఈజీగా ఉందనుకున్నారు. కానీ ఇది కష్టమైనటువంటి ప్రశ్నే. ఎందుకో చూద్దాం. మహాలక్ష్మి పథకం క్రింద గృహ అవసరాల నిమిత్తం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను సబ్సిడీ ధరలకు సరఫరా చేయటం, దానికి సంబంధించిన క్రింది వాటిని పరిగణించండి అన్నారు. అంటే సరైన ఏంటని అడిగారు. ఈ పథకము తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికే వర్తిస్తుంది. స్టేట్మెంట్ రైటే. కానీ ఈ స్టేట్మెంట్ రైట్ కానీ మనకు దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే 4 ఆప్షన్స్లో కూడా ఏ ఉంది. రెండవది, ఈ పథకం అమలుకు అవసరమైన డబ్బును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వార్షిక ప్రాతిపదికన బదిలీ చేస్తుంది. అంటే ప్రభుత్వం అనుకుంటా, బహుశా ప్రభుత్వం బదిలీ చేస్తుంది. దీని మీద మనకు కొంచెం క్లారిటీ లేదు. ఎవరు బదిలీ చేస్తున్నది మనకు క్లారిటీ ఇవ్వలేదు ప్రశ్నలో. బదిలీ చేస్తుంది అంటే మరి ప్రభుత్వం బదిలీ చేస్తుంది అనుకోవాలి.
బట్ ఆ స్టేట్మెంట్లో క్లారిటీ లేదు. నెక్స్ట్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లబ్ధిదారులకు చెల్లించవలసినటువంటి సబ్సిడీలను ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పద్ధతిలో చెల్లిస్తారు. ఓకే, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మోడ్. సో ఈ స్టేట్మెంట్ రైట్, సి రైట్. సో మనం దాంతో ఒక ఆప్షన్ తీసేయచ్చు. నెక్స్ట్, గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఎంత అనేది గృహ యజమాని లబ్ధిదారు గత 5 సంవత్సరాల కాలంలో సగటు వాడిన దాని పరిమితిపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. 5 సంవత్సరాలు కాదు, ఇది 3 సంవత్సరాలు. సో డీని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఒకటో ఆప్షన్ని, రెండో ఆప్షన్ని వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్. ఆన్సర్ ఐదర్ 3 or 4. ఓకే, ఇక్కడ నిపుణులు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఏ మరియు సి అని ఇచ్చారు. కొంతమంది ఏబిసి అని కూడా ఇచ్చారు. ఈ ప్రశ్నపై కూడా కొంత సందిగ్ధత ఉన్నది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫైనల్కి ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇవి ఒక 25 ప్రశ్నలు. నెక్స్ట్ వీడియోలో మరొక 25 ప్రశ్నలను మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్.